హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదని మంత్రి బొత్స మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పారు. రాజధాని విషయంలో తమ పార్టీ విధానం ఎప్పుడో చెప్పామని, దానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాద్ విశ్వనగరమని, అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చన్నారు. మా తత్వం ఇలాంటి జిమ్మికి లాంటి మాకు ఇలాంటి చౌకబారు మాటలు మేము మాట్లాడాం. ఎవడో నవ్వుతాడు. దీంతో వచ్చి ఎన్నికలకి దీనికిదా ఏమనుకుంటున్నారు? మాకు ఇలాంటి అంశాలు ఇదే దానివల్ల ఏంటి అది వస్తారు కదండి. ఆయన నాకు మార్నింగ్ కూడా చెప్పండి, మాట్లాడాను. ఏంటంటే విమర్శ చేస్తే వాళ్ళందరూ ఏమంటారన్నా తప్పది. నేను మాట్లాడింది క్లారిటీగా విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం ఉన్నాయో, దాంట్లో ప్రొసెస్ స్టాటస్ ఇలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ పారిపోయి వచ్చాడు. ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో కానీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అంతే తప్ప ఏమన్నా వాళ్ళు ఏదో అనుకుంటే నాకేం సంబంధం అని చెప్పి ఆయన మరి మీకెలా చెప్పారు? నాకు చెప్పిందని నా రైట్ కదా. నేను మాట్లాడుతున్నా మీ ముందే కదా. నేనేమి వంట మాట్లాడట్లే కదా. ఓకేనా? కాబట్టి అది పక్కన పెట్టండి. ఇక ప్రతిపక్షాలు మాట్లాడారంటారా? వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇందాక చూసాం వచ్చాను కదా, జగన్మోహన్ ఆస్తుల కోసం అంటే ఉమ్మడి రాజధాని అడుగుతున్నట్ట. ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఆస్తులకి మా హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు నాకు ఇల్లు హైదరాబాద్ ఇల్లు ఉంది ఉంటే ఆ రాష్ట్రం తీసుకుంటుందా? ఈ ప్రభుత్వాలు వచ్చి దాన్ని కబ్జా చేస్తే దౌర్జన్యంగా లాక్కుంటారా, దౌర్జన్యం చేస్తారా? డెమోక్రసీలో మన భారత రాజ్యాంగం చాలా పటిష్టమైంది. అని ఏంటి మాటలు ఇవి ఉంటే అది ఎస్తేనా చెప్పండి? ఎక్కడ కాదు కదా, తప్పది. హైదరాబాద్లో మా అబ్బాయికి కూడా ఉంది. మా సొంతమే కదా మా అబ్బాయిది. అంటే అది మా అబ్బాయికి ఉన్న ఇంట్లో దాక్కుంటారా? మేము ఆంధ్రప్రదేశ్లో మంత్రి అయితే అక్కడ వచ్చి ప్రభుత్వాలు మారిపోతే తప్పు కదా అది. ఈ మాటలు తెలుగుదేశం పని మాకు అడుగుతుంది. వాళ్ళకంటే ఐదు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇల్లు వాకిలు లేదు. వాళ్ళంటే ఇక్కడ ఓటు కూడా లేదు. వాళ్ళకి ఓటు ఉందో లేదో అక్కడ ఒక ఓటు ఉండొచ్చు. ఆ నాయకులు మాట్లాడతారుగా. ఎవడైనా నాయకుడు అనుకున్నాడు ఒక రాజకీయాలు ఉన్న వ్యక్తులు కనీసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.